హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రేషన్ షాప్కి వెళ్ళి బియ్యమును గోధుమలు అట్టుకొచ్చానండి. అయితే ఈ గోధుమలు ఎందుకు అట్టుకొచ్చామంటే 6 కిలోలు అయ్యి మేము 6గురు ఉన్నాము. అయితే మొత్తం అయితే ఇచ్చారు, మొత్తం గోధుమలు అయితే ఇచ్చారు. కానీ ఇందులో ఈ ఎంత ఉంటుంది కదండి, దాని ఆకులు అవి ఉంటాయి, చిన్న చిన్న ఏదో కొంచెం మట్టిలాగా చిన్న వస్తున్నాయి. కానీ ఏం చెప్పాలంటే ఇది శుభ్రం చేసేస్తా ఈరోజు, మంచిగా క్లీన్ చేసేసి దీన్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసి ఈ గోధుమలో నేను ఈ పిండి ఆడిచ్చి చేద్దామని ప్రాసెస్లో ఉన్నాను ఈరోజు. అయితే మనం బయట గోధుమ పిండి కుల్లా దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది, అన్ని పిండి దొరుకుతుంది. కానీ బయటికి దీనికి కొంచెం తేడా ఉంటుంది కదండి, అంతా కొంచెం. అందుకని వీలైన వరకు అయితే మీరు కూడా ఒకవేళ మీకు ఇలాంటి అందుబాటులో ఉంటాయి ఈ గోధుమలు కానీ మీరు బయట కొనుక్కొని చక్కగా ఇట్లా ఆడలు ఉంటారు కాబట్టి ఇంట్లో శుభ్రం క్లీన్ చేస్తారు కాబట్టి ఇవన్నీ ఇలాంటివి శుభ్రంగా దీన్ని క్లీన్ చేసుకొని మంచిగా పిండి ఆడించుకొని రొట్టె చేసుకొని తింటే చాలా మన ఆరోగ్యం కూడా ఉంటుంది. మనం నిజంగా చెప్పాలంటే చాలా ఆరోగ్యం అండి. బయట షాపుల్లో రొట్టెలు తెచ్చుకుంటున్నాం, కానీ ఎప్పుడు పిండో మరిది ఎప్పుడు ఏమేమి ఆయిల్ వాడుతున్నారో అందులో తెలియదు కదండి. అందుకే నేను ఏమంటున్నానంటే వీలైన వరకు అయితే మనం ఇలా షాపులో కొనుక్కొని గోధుమలు కొనుక్కొని రైతుల దగ్గర అయినా సరే మనం కొనుక్కొని, లేదంటే మీ షాపుల్లో కూడా అమ్ముతారు ఈ గోధుమలు, కొనుక్కొని శుభ్రంగా మనం పిండి పట్టించుకొని ఇలా మనం రొట్టె చేసుకొని తినడం చాలా మేలండి. మనకు ఆరోగ్యం దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాలంలోనూ అన్నీ కల్తీ అయిపోయినాయి కదండి. అందుకని మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఉంటాను, బాయ్.